Hello students. So today we will talk about LCM, HCF using the Euclid's lemma. ఓకే, సో మీరందరూ కూడా చిన్న క్లాస్లో 6th, 7th, 8th, 9th ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకొని ఉంటారు. సో ఆ మెథడ్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నాము, సో దట్ అంటే మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి, కన్ఫ్యూజన్ ఏముండదు. సో అవన్నీ కూడా తెలిస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది అందుకు చేసామా, ఓకే కామన్ ఫ్యాక్టర్ అంటే ఇదా, మల్టిప్లైయర్ అంటే ఇదా, అప్పుడే నేర్చుకొని ఉంటారు బట్ మళ్ళీ మర్చిపోయి ఉంటారు. ఓకే, సో రీఫ్రెష్మెంట్ అవుతుంది, కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, మిస్టేక్స్ ఏం చేయరు. ఓకే, సో ఫస్ట్ మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఎలా చేస్తాము, డిఫరెంట్ మెథడ్స్, తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ యూక్లిడ్స్ లెమా యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దట్ వీ విల్ డిస్కస్ నౌ. ఓకే, ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్స్ లెమా, ఎల్సిఎం ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి అనేది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. టేక్ టూ నెంబర్స్, ఎనీ టూ నెంబర్స్, సపోజ్ ఎనీ టూ నెంబర్స్ 6 and 8 అనుకుందాం. టూ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ టూ నెంబర్స్ 6 and 8. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిప్లయర్, లీస్ట్ కామన్ మల్టిప్లయర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిప్లయర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ లీస్ట్ ఫైండ్ అవుట్ చేసే ముందు, హైయెస్ట్ ఫైండ్ అవుట్ చేసే ముందు అసలు మల్టిప్లయర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, we should understand what is multiplier. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసే ముందు అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ టూ నెంబర్స్కి we will discuss. మీరు చిన్న క్లాస్లో ఇవి నేర్చుకొని ఉంటారు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో 6కి మల్టిప్లయర్ అంటే ఏంటంటే, మల్టిప్లయర్స్ రాయండి. మల్టిప్లయర్ అంటే 1 నుండి తీసుకోండి. 6 into 1 6, 6 into 2 12, 6 into 3 18, 6 into 4 24. ఇవన్నీ మల్టిప్లయర్స్ అన్నట్టు. ఇక్కడ ఎన్ని రాసుకోవచ్చు మీరు, ఇన్ఫైనైట్ రాసుకోవచ్చు. ఎన్ని రాసుకోవచ్చు మీరు, ఇన్ఫైనైట్. అంటే 6 మల్టిప్లయర్స్ ఏమున్నాయి ఇక్కడ, 6 12 18 24 సో ఆన్ ఇన్ఫినిటీ మల్టిప్లయర్స్. ఇవి మల్టీ ఓకే మల్టిప్లయర్స్. అలాగే 8 రాయండి. సిమిలర్లీ 8 రాస్తాం మనం. 6 మల్టిప్లయర్స్ ఏంటండి, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30 and so on. 6 6s are 6 7s are 6 8s are 6 9, 6 10, 600, 6 200, 6 300, 6 1 lakh, ఇన్ఫినిటీ మల్టిప్లయర్స్ రాసుకోవచ్చు. అలాగే 8కి 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40 సో ఆర్ ఇన్ఫినిటీ మల్టిప్లయర్స్. 6 మల్టిప్లయర్స్ ఏమున్నాయి, 6 12 18. 1 నుండి స్టార్ట్ చేయాలి. ఓకే, 1 నుండి స్టార్ట్ చేయాలి. 6 1 are 6, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 4 5తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 మల్టిప్లయర్స్ చూడండి మీరు. 2 మల్టిప్లయర్స్ ఏమున్నాయి ఇక్కడ, దీని రెండింటిలో కామన్ ఏముంది, 6 ఉంది, ఇక్కడ లేదు, 12 ఉంది, ఇక్కడ లేదు, 18 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది. కామన్, కామన్ అంటే రెండింటిలో ఉండాలి, బోత్ ప్లేస్లో ఉంటే దాన్ని కామన్ అంటారు. ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్, అంతే కదా. సో ఇంకా చేద్దాం మనము. ఇక్కడ 6 6 6 5 30 36 42 అండ్ 48. ఓకే, 48 వరకు రాశాను. ఇక్కడ కూడా 8 5 8 6 48, 48 కూడా కామన్ ఉంది. 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48 6 48
సో ఈ రెండిట్లలో కామన్ మల్టిప్లైయర్స్ ఏముంది, ఇలా రాసుకుంటూ వెళ్తే మీకు వస్తూనే ఉంటాయి మళ్ళీ కామన్. ఓకే, ఫస్ట్ మనకి చూస్తే కామన్ ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 48 ఉంది. 24 ఉంది, 48 ఉంది. దీంట్లో లీస్ట్ ఏది, విచ్ ఈస్ ద లీస్ట్ అంటే స్మాల్ వన్. 24 ఈజ్ ద లీస్ట్ వన్, స్మాల్ వన్. అందుకే మల్టిప్లయర్, కామన్ మల్టిప్లయర్ అండ్ లీస్ట్ కామన్ మల్టిప్లయర్. multipliers, common multipliers, and among the common multipliers which is the least, 24. Least common multiplier is 24. This is the basic method. మీరు చిన్న క్లాస్లో నేర్చుకున్నారు. దిస్ ఇస్ ద వెరీ బేసిక్ మెథడ్. మల్టిప్లయర్స్ రాయడము ఇండివిజువల్ నెంబర్స్కి, కామన్ మల్టిప్లయర్స్ ఐడెంటిఫై చేయడము, దాంట్లో లీస్ట్ ఏది, దట్ ఈస్ కాల్ LCM, లీస్ట్ కామన్ మల్టిప్లయర్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాయి, మల్టిప్లయర్స్ అంటే మల్టిప్లికేషన్, ఫ్యాక్టర్స్ అంటే డివిజన్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, డివిజన్. సో ఇక్కడ 6కి 1 మల్టిప్లై చేసాం, 6కి 2 మల్టిప్లై చేసాం, 6కి 3 మల్టిప్లై చేసాం, అలా వెళ్ళాం. డివిజన్ అంటే ఏం చేయాలి, 6ని 1తో డివైడ్ చేయాలి, 6ని 2తో డివైడ్ చేయాలి, 6ని 3తో డివైడ్ చేయాలి, 6ని 4తో డివైడ్ చేయాలి, 6ని 5తో డివైడ్ చేయాలి. సో పర్ఫెక్ట్ డివిజన్ వచ్చే వాటితో మాత్రమే చేయాలి. ఏదైతే మనము పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తామో, ఏ నెంబర్తో అయితే పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందో, పర్ఫెక్ట్గా డివైడ్ అంటే 0 రిమైండర్. ఓకే, పర్ఫెక్ట్గా డివైడ్ అంటే 0 రిమైండర్ వస్తేనే అది పర్ఫెక్ట్ డివిజన్ అనమాట. ఏ నెంబర్స్ అయితే పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ని మనం ఏమంటాము, ఫ్యాక్టర్స్ అంటాము. ఓకేనా, ఫ్యాక్టర్స్ అంటాం. ఫ్యాక్టర్స్ రాసామా ఇప్పుడు, ఫ్యాక్టర్స్. 6 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1తో డివైడ్ చేస్తే 6కి 1 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. ఓకే, సో అంటే 1 into 6 అనమాట. నెక్స్ట్ 2తో డివైడ్ చేసామా, 2తో డివైడ్ అవుతుందా, 6 2తో డివైడ్ అవుతుంది, 2 3 0, యా 2 into 3. 3తో డివైడ్ అవుతుందా, ఎస్ 6 3తో కూడా డివైడ్ అవుతుంది, 3 2 6. ఓకే, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 1 into 6, 2 into 3 అయింది, మళ్ళీ ఇది రివర్స్ అయింది, 3 into 2 అయింది కదా, రివర్స్ అయింది. ఇది రివర్స్ అయిందంటే ఇంకా మీరు వేరే నెంబర్స్ ఏవి కావు, ఇమీడియట్గా ఈ సీక్వెన్స్ని రిపీట్ చేయండి, ఇదే సీక్వెన్స్ని రిపీట్ చేయండి. ఇంకా కింద ఏం రావు నెంబర్స్, ఫ్యాక్టర్స్. ఇది ఒక ట్రిక్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 1 into 6 అయిపోయింది, 2 into 3 అయిపోయింది, ఇప్పుడు 3 into 2 వచ్చింది. అంటే ఇది రివర్స్ అయింది. ఎక్కడైతే రివర్స్ అవుతుందో ఇంకా మీరు బ్లైండ్గా ఈ నెంబర్స్ రాసుకోవడమే, మీద ఉన్న నెంబర్స్ అన్ని రివర్స్ రాసుకోవడమే. అంటే నీకు ఇంకా 6 into 1 అంతే. ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 2 3 6 ఇలా అయినా రాసుకోవచ్చు. ఫ్యాక్టర్స్ ఇక్కడ నుండి ఇలా అయినా రాసుకోవచ్చు మీరు, 1 2 3 6 ఏవైనా కూడా ఫ్యాక్టర్సే. అంటే 6 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మీకు, 1 2 3 6 ఫ్యాక్టర్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 6 ఫ్యాక్టర్స్ 1 2 3 6. ఓకే, ట్రిక్ ఏంది, ఎక్కడైతే రివర్స్ అవుతుందో అక్కడికి మీరు స్టాప్ చేసి దాని మీద ఉన్న నెంబర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు 8కి చేద్దాం. 8 కూడా ఏం చేయాలి మనం ఫస్ట్, సో 1తో డివైడ్ అవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత 2తో డివైడ్ చేయండి, 2తో ఎక్కడ పోతుంది, 2 into 4. తర్వాత 3తో పోతుందో చూడండి, 8 3 2 6, 2 రిమైండర్ వచ్చింది. సో నో పర్ఫెక్ట్ డివిజన్, ఇక్కడ రిమైండర్ వచ్చింది కాబట్టి 3 అనేది ఫ్యాక్టర్ కాదు. ఓకే, నెక్స్ట్ 4తో అవుతుందో చూడండి, ఎస్ 4తో అవుతుంది. రిపీట్ రివర్స్ అయింది చూడండి, 2 into 4 అయిపోయింది, 4 into 2 వచ్చింది. ఇంకా మీరు వేరే నెంబర్స్ ఏ ట్రై చేయొద్దు. సో దీని మీద ఉన్న నెంబర్స్ రివర్స్ రాసుకోండి అంతే. 8 into 1, 8 ఫ్యాక్టర్స్ 1 2 4 8. ఫ్యాక్టర్స్ మాత్రం లిమిటెడ్ ఉంటాయి, మల్టీప్లయర్స్ మాత్రం అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఫ్యాక్టర్స్ మాత్రం లిమిటెడ్ ఉంటాయి. సో 8 ఫ్యాక్టర్స్ ఏం రాసాం, 1 2 4 8. చూడండి ఇప్పుడు మీరు, సో ఫ్యాక్టర్స్ అయిపోయింది. ఫ్యాక్టర్స్ రాసారా, ఎస్. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయండి.
కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే రెండిట్లలో ఉండాలి, 1 ఉంది 2 ఉంది, అంతే కదా కామన్ ఫ్యాక్టర్స్. దాంట్లో హైయెస్ట్ ఐడెంటిఫై చేయండి. 1, 2 అనేవి కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో హైయెస్ట్ ఏముంది 2. 1కి 2కి హైయెస్ట్ అంటే లార్జెస్ట్ నెంబర్. 2 ఈజ్ ద HCF. ఓకే, దిస్ ఈస్ ద వెరీ బేసిక్ మెథడ్. ఫస్ట్ మెథడ్ 1 అనుకోండి. మెథడ్ 1లో ఏంటి, మెథడ్ 1లో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేసాము, 2 నెంబర్స్కి ఇండివిజువల్గా మల్టిప్లయర్స్ రాసాము, కామన్ మల్టిప్లయర్స్ ఐడెంటిఫై చేసాము. దాంట్లో లీస్ట్ 1 ఈజ్ ద ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిప్లయర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఫ్యాక్టర్స్ రాసాము ఇండివిజువల్ నెంబర్స్కి. సో దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసాము. స్టెప్ 2, దాంట్లో హైయెస్ట్ వి చూస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ ద మెథడ్ 1. సో మెథడ్ 2 విల్ డిస్కస్ నౌ. మెథడ్ 2, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాస్తాం మనం మ్యాథమెటిక్స్లో. ఎల్సిఎం ఆఫ్ 6, 8 ఈజ్ ఈక్వల్ టు 24. ఇలా బ్రాకెట్ పెడితే ఎల్సిఎం ఆఫ్ 6, 8, హెచ్సిఎఫ్ ఆఫ్, ఇలా బ్రాకెట్ ఉన్నప్పుడు ఆఫ్ అని వస్తుంది. హైయెస్ట్ 6, 8 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఆన్సర్స్ ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. ఎల్సిఎం ఆఫ్ అంటే కన్ఫ్యూజన్ కావద్దు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ రీడ్ చేస్తే మనము దీన్ని చదివితే దీన్ని ఎలా చదవాలి, ఎల్సిఎం ఆఫ్ 6, 8, హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 8. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు, ఎల్సిఎం 24 వచ్చింది, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, సో మెథడ్ 2. మెథడ్ 2 ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ను ఫైండ్ అవుట్ చేసి యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఎల్సిఎం. ఓకే, సింపుల్. ఇది మీరు పెద్ద క్లాస్లో చేసి ఉంటారు. ఓకే, ఈ ఫస్ట్ మెథడ్ ఏమో 7th, 6th, 7th చేసి ఉంటారు. ఇదేమో ఇప్పుడు చెప్పేదేమో మీరు 8th, 9th చేసి ఉంటారు. సో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేసి ఉంటాం, 6, 8. సో మోస్ట్ కామన్ యూజింగ్ మెథడ్. ఓకే, ఇలా 2 నెంబర్స్ పక్క పక్కన రాసుకోండి. స్టార్ట్ విత్ 2, 2తో డివైడ్ చేయండి. 2, 3 6, 2, 4 8. నెక్స్ట్ మళ్ళీ 2తో అయిపోయే వరకు చేయండి. సో 3 పోదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 2, 2 4 రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ 2 ఉంది కదా, 3 పోదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈస్గా, 2 1 నెక్స్ట్ ఇంకేముంది 3 ఉంది. ఓకే, 3 1 3. సో 1 వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా ఎల్సిఎం ఎప్పటి వరకు చేసుకోవాలి, ఇలా అన్ని 1s వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇవేంటి, 2 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 2 ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్, 2 ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్, 3 ఇంకో ప్రైమ్ ఫ్యాక్టర్. ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఎల్సిఎం వస్తుంది. 2 2 4, 4 2 8, 8 3 24. వచ్చిందా ఎల్సిఎం? దిస్ ఇస్ ఎల్సిఎం. అదే హెచ్సిఎఫ్ అనుకోండి. హెచ్సిఎఫ్కి ఎలా చేస్తాము, ఇది కంబైన్డ్గా చేస్తాం కదా, ఇది ఇండివిజువల్గా చేస్తాం. అంటే 6కి సపరేట్గా చేస్తాము. 2 3 6, 3 1 ఓకే, 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. అలాగే 8కి సపరేట్గా చేస్తాం. 2 4 8, 2 2 4, 2 1 2. సో 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2. హెచ్సిఎఫ్కి మాత్రం సపరేట్గా చేస్తాం, ఎల్సిఎంకి కంబైన్డ్గా చేస్తాం. సో ఇప్పుడు ఇలా రాసుకుంటే 2 ఇంటూ 3, 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి. వాట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ విల్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1
and the number itself. What is the prime number? Prime number ante it will have only two factors, 1 and the number itself. ప్రతి నెంబర్ కూడా దీనికి కూడా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 and 1, 3 and 1, 2 and 1, 2 and 1. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుంటాం కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు చూడండి రెండిట్లలో ఇది 6 ఫ్యాక్టర్స్, ఇవి 8 ఫ్యాక్టర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్. రెండిట్లలో కామన్ ఏమున్నాయి చూడండి, కామన్ రౌండ్ చేసుకోండి. ఇంకేమైనా ఉన్నాయా కామన్? ఇంకేం లేదు. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు, ఇక్కడ 2 ఉంది కానీ ఇంకో 2 లేదు, ఇక్కడ 2 ఉంది కానీ ఇంకో 2 లేదు. సో ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 మాత్రమే కామన్ ఉంది. సో రెండిటికి ఒక నెంబర్ తీసుకోవాలి మీరు. ఓకే, రెండిటికి ఒక నెంబర్ కామన్గా ఒక 2 తీసుకోవాలి, కామన్గా ఒక 2. ఇంక ఇది ఒకటే ఉంది కదా, ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే మనకు హెచ్సేపు అవుతుంది, ఇదే మనకు హెచ్సేపు అవుతుంది. సపోజ్ ఇంకోటి కూడా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ 3 ఉందనుకుందాం. 3 ఉంటే ఇప్పుడు ఈ 2 కామన్ కదా, ఇక్కడ కూడా కామన్ ఉంది కాబట్టి సో ఇది కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 × 3 6 అవుతుంది. ఓకే, అలా చేసుకుంటే వెళ్ళాలి హెచ్సేపు. కానీ ఇక్కడ మాత్రము మనకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఒకటే కామన్ ఉంది కాబట్టి ఈ కామన్ 2 తీసుకోవాలి, ఈ రెండింటికి ఒక 2 తీసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ కాబట్టి హెచ్సిఎఫ్. అంతే కదా, ఇది మెథడ్ 2. మెథడ్ 1లో మనం ఏం డిస్కస్ చేసాము? ఇండివిజువల్గా స్టాండర్డ్ మెథడ్లో మల్టిప్లైర్స్ రాసుకున్నాము, కామన్ ఐడెంటిఫై చేసాము, దాంట్లో లీస్ట్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఫ్యాక్టర్స్ రాసుకున్నాము, కామన్ ఐడెంటిఫై చేసాం, దాంట్లో హైయెస్ట్ రాసుకున్నాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేస్తున్నాము? ఎల్సిఎం అంటే ఇది స్టాండర్డ్ మెథడ్, మోస్ట్ పీపుల్ విల్ యూజ్ ఆల్ ద టైమ్. ఓకే, ఎక్కడ వరకు చేస్తాం? 1 వచ్చేంత వరకు. హెచ్సిఎఫ్ అంటే ఇలా ఇండివిజువల్గా చేస్తాం, ఇండివిజువల్గా చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకొని దాంట్లో కామన్కి ఒకటి తీసుకుంటాం, కామన్కి ఒకటి తీసుకొని అవన్నీ మల్టిప్లై చేస్తే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది. దిస్ ఈజ్ మెథడ్ 2 అన్నమాట. తర్వాత యూక్లిడ్స్ లెమాలో యూజింగ్ యూక్లిడ్స్ లెమా హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? 6 and 8 కదా. ఓకే, 6 and 8 నెంబర్స్. యూక్లిడ్స్ లెమా ఏంటంటే కంటిన్యూస్ డివిజన్ అన్నమాట. ఓకే, సో కంటిన్యూస్ డివిజన్ ఎలా చేస్తాము? ఇప్పుడు 8 ఉంది, 8ని ఏం చేస్తాం? ఫస్ట్ 6తో డివైడ్ చేయాలి, బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఎక్కడ పోతుంది? 6 1 జా 6. ఎంత ఉంది? 2 రిమైండర్. ఓకే, 2 రిమైండర్. సో మళ్ళీ ఈ 6ని 2తో డివైడ్ చేయాలి, రిమైండర్తో డివైడ్ చేయాలి. ఓకేనా? ఈ 6ని 2తో ఈ 6ని ఓకే ఈ రిమైండర్తో ఈ డివైజర్ని డివైడ్ చేయాలి. 2 3 జా 6. ఇంకా లేదు. ఎక్కడి వరకు చేయాలి? ఎప్పటి వరకు చేయాలి? 0 వచ్చేంత వరకు చేయాలి. ఓకే, 0 వచ్చేంత వరకు చేయాలి. ఎప్పుడైతే 0 రిమైండర్ వస్తుందో అప్పుడున్న డివిజర్ ఈజ్ హెచ్సిఎఫ్. మనకి ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడున్న డివిజర్, ఆ డివిజరు ఈజ్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో దీన్నే యూక్లిడ్స్ లెమాలో ఎలా రాసుకుంటాం? 8ని ఎలా రాసుకుంటాం? యూక్లిడ్స్ లెమా కొరకు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అంతే కదా. నెక్స్ట్ ఏం చేస్తాము? యువర్ డివైజర్ విల్ బికమ్ డివిడెండ్ నౌ. ఓకే, యువర్ డివైజర్ విల్ బికమ్ డివిడెండ్. 6 డివైజర్ ఏదవుతుంది? రిమైండర్ డివైజర్ అవుతుంది. ఓకే, దీంతో 2. ఇప్పుడు 2 × 3 రిమైండర్ 0. ఓకే, 0 వచ్చేంత వరకు చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే రిమైండర్ 0 అవుతుందో అప్పుడున్న డివైజర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హెచ్సిఎఫ్. చూసారా, ఇది యూక్లిడ్స్ లెమా. యూక్లిడ్స్ లెమా అంటే నథింగ్ బట్ కంటిన్యూస్ డివిజన్. కంటిన్యూస్ డివిజన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డివిడెండ్ డివైజర్తో డివైడ్ చేస్తాము, రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము? నెక్స్ట్ స్టెప్లో యువర్ రిమైండర్ విల్ బికమ్ డివిజర్. ఓకే, యువర్ డివిజర్ విల్ బికమ్ డివిడెండ్. డివిజర్ డివిడెండ్ అవుతుంది. సో మళ్ళీ 2 × 3 6.
రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి ఈ ప్రాసెస్. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2. సో ఇలా చేసుకొని ఇలా రాసుకోండి మీరు ఈజీగా. ఇది యూక్లిడ్స్ లెమా ఫామ్. ఎగ్జామ్లో యూక్లిడ్స్ లెమా ఫామ్ రాయాలన్నప్పుడు ఇలా రాయాలి మీరు. ఓకేనా, మీకు ఇలా కంటిన్యూస్గా ఇలా చేసుకోండి ప్రాక్టీస్ అయ్యేంత వరకు. సో కొన్ని రోజులకి మీరు డైరెక్ట్గా ఇలా రాయగలరు. ప్రాక్టీస్ మీద వస్తుంది, ఓన్లీ ప్రాక్టీస్ మీద వస్తుంది. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలా మీరు ఫాస్ట్గా మిస్టేక్స్ లేకుండా రాయగలరు, కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఇలా మీకు యాక్యురేట్గా రాసేంత వరకు మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసి ఇలా రాయండి. లేదు డైరెక్ట్గానే మేము ఇలా చేయగలం అనుకుంటే ఎస్, యూ కెన్ డూ ఇట్. ఓకే, సో సింపుల్. డివైజర్తో డివైడ్ చేయండి, మళ్ళీ రిమైండర్ వస్తుంది. రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. ఓకే, రిమైండర్ వచ్చింది కాబట్టి మళ్ళీ రిమైండర్తో ఈ డివిజన్ని డివైడ్ చేయాలి. ఓకే, డివిడెండ్ అవుతుంది. సో ఇక్కడ రిమైండర్ వచ్చింది అంటే మీకు డివైడ్ చేయడానికి నెంబర్ లేదు కాబట్టి స్టాప్ చేసినారు. సో ఇక్కడ ఉండే డివిజర్, ఇక్కడ డివైజర్, అక్కడ ఉండే డివైజర్ ఇస్ నథింగ్ బట్ యువర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ ఫామ్లో రాసుకుంటే యూక్లిడ్స్ లెమా ఫామ్, దిస్ ఇస్ నథింగ్ బట్ యూక్లిడ్స్ లెమా ఫామ్. ఇది ఫామ్లో రాసుకుంటే ఇలా రాసుకుంటాం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ స్టెప్లో దిస్ డివైజర్ విల్ బికమ్ డివిడెండ్. ఓకే, సో రిమైండర్ విల్ బికమ్ డివైజర్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. 6ని 2తో డివైడ్ చేయండి. కోషంట్ ఈస్ 3, రిమైండర్ ఈస్ 0. 0 వచ్చేసింది కాబట్టి దట్స్ ఆల్, స్టాప్ డూయింగ్. యువర్ డివైజర్ విల్ బి ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మనం యూక్లిడ్స్ లెమాని పెద్ద పెద్ద నెంబర్స్ సాల్వ్ ఈజీగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూక్లిడ్స్ లెమాన్ అని వాడతాము. సో మీకు ఎక్సర్సైజ్లో ఉన్నాయి 2-3 సమ్స్, అవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు రాకపోతే డౌట్స్ ఉంటే యూ జస్ట్ కామెంట్ పెట్టండి. ఓకే, సో ఐ కెన్ రిప్లై టు యువర్ కామెంట్స్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ.